వానకాలం పాఠశాలలు అప్పుడు ఉంటే ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టాండర్డ్లో 550 గురుకుల పాఠశాల నెలకొల్పడం జరిగింది. కులం లేదు, జాతి లేదు, మతం లేదు. దళిత బిడ్డలు కావచ్చు, గిరిజన బిడ్డలు కావచ్చు, బలహీన వర్గాల బిడ్డలు కావచ్చు, మైనార్టీల బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్కరు పైకి రావాలి. కాబట్టి అందరి కోసం ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మీ ప్రోత్సాహం, మీ ఆశీర్వాదం, మీరిచ్చే బలం, దాంతోని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ తెచ్చి మీ ముందర పెట్టింది. మీ గ్రామాలలో ఇవన్నీ ఉన్నాయి. మిషన్ భగీరథ కళలు కూడా అనుకున్నామా? నీళ్లు మన ఇంట్లోకే నల్ల ద్వారా వస్తాయని అయిపోతా ఉంది. పథకం దగ్గర పడ్డది. ఇంకొక నెల 10 పూటలలో కంప్లీట్గా అయిపోతుంది. అద్భుతమైన పథకం. దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. మొత్తం ఒక రాష్ట్రానికే స్వచ్ఛమైన నీరు ఇచ్చేటువంటి పద్ధతులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మన దగ్గర విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. రాబోయే కొద్ది రోజులలో పాలమూరు పథకాన్ని పూర్తి చేసి, పాలమూరు ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసి, ఇప్పటికే ఇచ్చేటువంటి 8-10 లక్షల ఎకరాలు కాకుండా మరో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. గద్వాల నియోజకవర్గంలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆర్డీఎస్ కాలువ కింద ఉన్న 85,000 ఎకరాలు, 87,500 ఎకరాలు ఉద్యమంలో మొదటి దశలోనే అమ్మవారికి దండం పెట్టి ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర నేనే చేసిన మీకు తెలుసు. ఆ 87,500 ఎకరాలు ఆర్డీఎస్ ద్వారా కావచ్చు, తుమ్మిళ్ల ద్వారా కావచ్చు, మరొక ప్రయత్నం ద్వారా కావచ్చు, సంపూర్ణంగా నెరవేరుస్తామని మీకు హామీ నేను ఇస్తా ఉన్నా. ఇవన్నీ జరగాల, తప్పకుండా జరుగుతాయి. ఒక బాట పట్టినం. ఇప్పుడు ఒక ధీమా వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. రైతాంగానికి కానీ, పేద వర్గాల ప్రజలకు కానీ, సంక్షేమం విషయంలో కానీ తెలంగాణ ఒక చక్కటి బాటలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న మీరు దీవించి ఈ జిల్లాలో 14 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించినారు. పాలమూరు దెబ్బ ఏందో చూపించినారు. అంత గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పాత మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలందరికీ శిరస్సు వంచి వినయంగా నేను మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరిచ్చిన బలం ఎట్టి పరిస్థితుల్లో వృధా కానీయం, 100% కానీయం. ఎంత మొండి పట్టుదలతో తెలంగాణ తెచ్చుకున్నామో అంతే మొండి పట్టుదలతో 20 లక్షల ఎకరాలలో పాలుగారే పచ్చడి పొలాల పాలమూరు మనం చూడాలి. రైతులకు రైతు బంధు కొనసాగాల, 24 గంటలు ఫ్రీ కరెంట్ రావాలి. ఇవన్నీ కూడా డెఫినెట్గా జరుగుతాయి. మీ దీవెన, మీ బలం కావాలి. ఎలక్షన్ వచ్చిందంటే గడబిడ, గందరగోళం, గాయి లొల్లి. ఏం జరుగుతూ ఉంది? దేశానికి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి కూడా పచ్చి అబద్ధం చెప్పొచ్చునా? ఎన్నికల కోసం అబద్ధాలు మాట్లాడొచ్చునా? నిన్న ఏం మాట్లాడిపోయింది మోడీ మహబూబ్ నగర్లో? మీరందరూ విన్నారు. కాంగ్రెస్ పార్టీ, నేను ఇంకో మాట్లాడుతున్నా, దయచేసి మీరు విచారం చేయాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించినోడు ఎవడండి? ఎవరు పరిపాలించారు సార్? కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరే కదా. మరి ఇంకెవడో పరిపాలించినట్టు, నిరంజన్ రెడ్డి పరిపాలించినట్టు, లేకపోతే మా రాములు పరిపాలించినట్టు, మళ్ళీ వీళ్ళే ఇప్పుడు అస్థిని లెక్కిస్తాను. రాహుల్ గాంధీ తూకిత్తా అంటే మైకిత్తా. ఇదా వేరే ఎవరో పరిపాలించిన గింత గోల్మాలు దింపడం మనం పిచ్చోళ్ళమా, ఎడ్డోళ్ళమా? 16 ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తావు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. ఇదే పాలమూరు ఎంపీగా ఉండి దెబ్బ కొట్టి తెలంగాణ తెచ్చినాం. ఇద్దరు ఎంపీలు మీ అందరు ఆశీర్వదించి 16 ఎంపీలు గెలిపిస్తే కొట్టు కొడితే భారతదేశ రాజకీయ గమనమే మారిపోవాలి. నేను అందరితో మాట్లాడినా. ఇవాళ మనతో ప్రకాష్ అంబేద్కర్ ఉన్నాడు, సినిమా నటుడు బెంగళూరులో పోటీ చేసే ప్రకాష్ రాజు ఉన్నాడు, డిఎం ఉన్నాడు, చాలా రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అందరం అవగాహనతో అన్ని విషయాలు బయటికి చెప్పాం. ఎన్నికల తెల్లారి ఎవరి జాతకాలు ఎటుపోతాయో జోరుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. పగటి కళలు గంటా ఉన్నారు. అయిపోయింది, దుకాణం బంద్ అవుతుంది. నిన్ననే ఢిల్లీ నుంచి వార్త 150 దాటలేదు, కాంగ్రెస్ 100 దాటలేదు. 2 దుకాణాలు బందే. దేశ పరిపాలన 100% ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోకి రాబోతా ఉంది.
అందులో కీలకమైన పాత్ర మనం పోషిస్తే బతకాలి, మనం బతకాలి. లుల్లి బొబ్బ కాదు. ఈ పాలమూరు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, దానికో 20-30 వేల కోట్లు కావాలి. మనం 16 గెలిస్తే తెచ్చుకుంటామా, పండుగలు ఇస్తే గెలుతామా? ఎట్లొస్తాయి పైసలు? పట్టుకునే వస్తాయి. ఏం చేస్తావు నువ్వు? మీరు లేరా? ఇంతకుముందు మాకన్నా ముందు 50 ఏళ్ళు మీరే ఉన్నారు. ఎత్తు తక్కువ ఉంటారా, పొడుగు తక్కువ ఉంటారా? లేకుంటారా? మీకు పదవులు లేకుండానా, మీకు హోదాలు లేకుండానా? ఆనాడు ఎందుకు ఇయ్యలే కరెంటు? నేను అడుగుతా ఉన్నా. నిరంజన్ రెడ్డి, రాములు, నేను మేమంతా బక్కపేదలు. మీరు దొడ్డుదొడ్డోలే ఉంట్రి, మరి ఆ కరెంట్ ఎందుకు అయ్యపోతుంది? ఇలా ఈ బక్కపేదల్లో కరెంట్ ఎట్లా అయ్యబట్టి యాడికి వెళ్తే పడుతుంది? మీరు 200 పెంచితే మరి మేము 1000 ఎట్లా ఇవ్వబడుతుంది? 1000 కాదు, ఇప్పుడు 2000 చేసినాం. వచ్చే నెల నుంచి మా పెద్దలందరికీ కూడా, మా ఆడబిడ్డలకు, మా పెద్దలకు మొత్తం మందికి 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. కొడుకులు కోడలు కాదని తల్లిదండ్రులు కూడా బ్రహ్మాండంగా ఇవాళ కాలు మీద కాలేసుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇప్పుడు 2000 రూపాయలతో ఇంకింత బాగుంటుంది. ఊళ్ళలో వాళ్ళే సావుకారులు అవుతారు. కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చేసుకొని, మంచి చేసుకొని, రైతులను కాపాడుకొని, సవరించుకొని తెలంగాణ ముందుకు పోతున్నది. ఇట్నే పోవాలి. ఇంకొక మాట మీకు నేను చెప్తున్నా, ఒక బండి కట్టిర్రు అనుకో, బండికి అయితే 2 కోలాగలు కట్టాలి, లేకపోతే 2 దున్నపోతులు కట్టాలి. ఓదికు కోలాగని ఓదికు దున్నపోతులు కట్టేసాం అనుకో, ఇది ఇటుగుందా అది అటుగుందా, బండి నడుతుందా? మొన్న మీరు మమ్మల్ని ఒక దిక్కు కట్టేసారు బండికి, ఏది టీఆర్ఎస్ బండిని కట్టేసారు. మరి ఇంకో దిక్కు దున్నపోతులు కడితే మేము ఎట్లా గుంజాలి? జరుగుతుందా? బండి ముందుకు సాగాలి. పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ కావాలి. మీరు నిరంజన్ రెడ్డికి ఏ బిరుదైతే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని ఇచ్చిండ్రో అది పూర్తిగా సార్థకం కావాలి. 20 లక్షల ఎకరాలు బారాలి. ఇప్పియాలి దయచేసి. రెండో మాట మిమ్మల్ని నేను కోరుతున్నా, నిరంజన్ రెడ్డి గారు నాకు చాలా ప్రియమైన మిత్రుడు, నాకు కుడిభుజం. ఆయన ఇలా తీసుకున్న బాధ్యత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, మార్కెటింగ్ మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా, ఒక 4-5 ఇంతకుముందు 4-5 మంత్రుల శాఖలన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. క్యాబినెట్లో చాలా ప్రధానమైన పాత్రలో ఉన్నాడు. ఈ పాలమూరు జిల్లా నుంచి ప్రధానమైన పదవిలో ఉండి తెలంగాణ రైతాంగానికి, పాలమూరు రైతాంగానికి సేవ జరగాలనే, ప్రాజెక్టులు కంప్లీట్ కావాలనే పట్టినాం. అవన్నీ నెరవేరుస్తాం. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, చల్లగా వాతావరణం పడ్డది, మంచిగా ఉన్నది, కడుపు నిండా మాట్లాడాలన్నది. కానీ హెలికాప్టర్ టైం అయిపోయింది, ఇంకా మా గన్మ్యాన్ చెప్తా ఉన్నాడు. తప్ప నా పరిస్థితి అట్లా ఉంటుంది. మీకు అన్ని విషయాలు తెలిసినవి ఉన్నాయి. నేను మీకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నా, ఎన్నికల తర్వాత అనేక విషయాలని అన్ని జిల్లాల్లో కూడా ఈసారి ఒక్కొక్క జిల్లాలో 3 రోజులు నేనే స్వయంగా ఉంటా. వచ్చి అన్ని సమస్యలు కూడా ప్రజా దర్బార్లు పెట్టి బ్రహ్మాండంగా పోరాటం చేసుకుందాం, బ్రహ్మాండంగా నెరవేర్చుకుందాం. ఎన్ని కార్యక్రమాలు కళ కూడా అనుకున్నామా? నాగర్ కర్నూలు జిల్లా అయితే కలగన్నమా? ఇదే కాంగ్రెస్ తెలుగుదేశమో ఇంకోడో ఎల్లై ఉంటే మన వనపర్తి జిల్లా అవుతుండేనా, గద్వాల జిల్లా అవుతుండేనా? ఇవన్నీ కూడా జరిగినాయి. కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలకు దగ్గరగా పోవాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలి. ఇటువంటి అనేక విషయాలు దేశంలో ఎక్కడ లేని విషయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసి ఓర్వలేక వీడు కేసీఆర్ గారు ఏమైనా ఢిల్లీకి బయలుదేరతాడా ఏమరా అని తెలంగాణకు వచ్చి గాయి గోలగోల చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇచ్చిన దీవెన సంపూర్ణంగా ఇవ్వండి. 16 ఎంపీలను గెలిపియండి. నాగర్ కర్నూలు అభ్యర్థిగా మీరు గెలుస్తున్నారు. నాకు నిన్ననే రిపోర్ట్ వచ్చింది, నిన్ననే వచ్చి నాగర్ సర్వే రిపోర్ట్ ఉన్నది. మన రాములు గారి 56-57% రాములు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు పంచుకుంటే చెరో 20-22 కాడ వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు 2 లక్షల పైసలకు మేయాడుతో రాములు గారు గెలుస్తారని ఆల్రెడీ తేలుతా ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, ఎంత బ్రహ్మాండమైన మేయాడు ఇస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు, మంత్రికి, ముఖ్యమంత్రికి అందరికీ అంతా ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఆ విధంగా గెలిపించండి. మంచి అందరినీ సవరించుకుందాం, అన్ని వర్గాలను కాపాడుకుందాం, అన్ని వర్గాల ప్రజల యొక్క కోరికలు నెరవేర్చుకుందాం, 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చుకుందాం. నేను అన్నా అంటే మాట తప్పలే, ఖచ్చితంగా అవన్నీ జరిగినాయి, ఇవి కూడా జరుగుతాయి. ఒక బంగారు తెలంగాణ తయారు చేసుకోవడానికి మీ దీవెన, మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మీ అందరికి కూడా కోరుతూ, రాములు గారి కారు గుర్తుకే పెద్ద ఎత్తున ఓట్లేసి రాములు గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే
జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.